స్వేచ్ఛ టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుత కార్యక్రమం జీవనాడు 92లో కవిగాయకుడు కన్నెగంటి వెంకటయ్య కవిత్వం భుజం మీద భూమి ప్రసారం చేయబోతున్నాం. వ్యాఖ్యాత జీవన్. కవిని గురించిన పరిచయం. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ఇప్పటి వరకు నేను చూస్తున్న అసమ సమాజంలోని అనుభవాలే నాకు కవితా వస్తువులు. భుజం మీద భూమిని మోసినట్లు అనిపించే మనోభారాన్ని లోకంతో పంచుకునే ప్రయత్నమే నా కవిత్వం అంటున్న కన్నెగంటి వెంకటయ్య ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లాలాపురం అనే గ్రామంలో ఒక పేద దళిత కుటుంబంలో 6 ఏప్రిల్ 1969 జన్మించాడు. తల్లిదండ్రులు ముత్యాలు గోపయ్య. బుక్కెడు బువ్వ దొరకని రోజుల్లో బడిలో బువ్వ పెడతారు పోదాన్రా అని బడికి తీసుకెళ్ళాడు తోటి పిల్లవాడు కిన్నెర వెంకటేశ్వర్లు. అట్లా మొదలైన ఆయన చదువు ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ తెలుగులో ర్యాంక్ సాధించేదాకా సాగింది. వామపక్ష భావజాలం ప్రబలంగా ఉన్న గ్రామంలో పుట్టినందున ఒకవైపు కుల వివక్షతను ఎదుర్కొంటూనే అభ్యుదయ భావజాలం వైపు సాగిపోయింది ఆయన జీవనయానం. ఉపాధ్యాయునిగా ప్రారంభమైన ఉద్యోగ జీవనం గెజిటెడ్ హెడ్ మాస్టర్ దాకా సాగింది. తల్లి కమ్మనైన కంఠంతో ఆసువుగా జానపద పాటలు పాడేది. అందువల్లనే తల్లిని జానపద పాటల ముల్లిగా అభివర్ణించాడు వెంకటయ్య. తల్లి స్వరవారసత్వమే తన గొప్ప వరం. అట్లా పాటతో మొదలైన ఆయన ప్రయాణం 1990లో సాక్షరతా ఉద్యమం, అటు తర్వాత సారా వ్యతిరేకోద్యమాల్లో గళమందించేదాకా ఎదిగింది. మిత్రుడు మేడగాని శేషగిరి సూచనల మేరకు కైతలల్లటం మొదలుపెట్టాడు. అక్కో సారా చుక్క అనే పాటతో ఆయన పాటల ప్రస్థానం మొదలైంది. ఫలితంగా 2012లో జనజీవన రాగం పేరుతో పాటల సంపుటి ఒకటి తీసుకురాగలిగాడు. తెలుగు ఉపాధ్యాయునిగా, బాల సాహిత్యకారునిగా, పాఠ్యపుస్తక రచయితగా కొనసాగుతూనే పిల్లల్లోని కవన సృజనను వెలికి తీయటానికి కృషి చేస్తూ అశ్వారావుపేట ఉన్నత పాఠశాల విద్యార్థులచే చిగురాకుల సవ్వడి అనే కవిత్వ సంపుటి తీసుకొచ్చాడు. అటు తరువాత ముదిగొండ విద్యార్థులతో ముదిగొండ ముత్యాలు అనే కవితా సంపుటిని, అలాగే చెరువుమాధారం హై స్కూల్లో విద్యార్థులతో కోయిలాలో కోయిలా అనే గేయ కవితా సంపుటిని తీసుకుని రాగలిగాడు. అలాగే చెరువుమాధారం పాఠశాలలో తన 10వ తరగతి విద్యార్థిని అయిన రిజ్వానాతో శతకరచన చేయించి 2021లో రిజ్జు శతకం తేవటంలో తోడ్పడ్డాడు. గజల్, రుబాయి గాయకునిగా ఎదిగి 2019లో 50 గజళ్లతో మమతల హృదయాలు వెలువరించాడు. ప్రస్తుతం 60 కవితా ఖండికలతో ఆయన భుజం మీద భూమిని 2025లో తీసుకుని వచ్చాడు. ఇంతవరకు ఆయన వెలువరించిన రచనలు: 1 జనజీవన రాగంలో గేయరూప కవిత్వం 2011, 2 మమతల హృదయాలు అనే గజళ్ల సంపుటి 2019, చిటికెలు బాలగేయాలు 2023, భుజం మీద భూమి వచన కవిత్వం 2025. ఇట్లా విశేష సాహితీ సృజన చేయిస్తూ ఉన్న కన్నెగంటి వెంకటయ్యతో ఆత్మీయ కరచాలనం చేద్దాం రండి. ఇప్పుడు ఆయన కవిత్వాన్ని ఒకసారి పరిశీలించుదాం. మొదటి కవితా ఖండిక ఇలా సాగుతుంది. కవితా శీర్షిక అనుభవాల సుతారి. బాల్యం యవ్వనాన్ని కలగంటూ బొంగరంలా గిర్రున తిరిగిపోయింది. యుక్త వయస్సు జీవనోపాధి తూరు పట్టుకొని గబ్బిలా ఇలా తపస్సు చేసింది. ఎంతో విలువైన జీవితం చూస్తుండగానే సంతలో పిల్లాడిలా తప్పిపోయింది. రాలిన పూరేకుల్ని పరిమళ పుష్పంగా మార్చటం అసంభవం. నడినెత్తికొస్తున్న సూర్యుణ్ణి మలిసంఖ్యలో లీనం కాకుండా ఆపడం కల్లా. కానీ పగిలిన మనసు పలక మీద బతుకు రాజ్యాంగాన్ని రాయటానికి చెదిరిపోతున్న ఆశల పునాదిపై
సంతోషపు భవంతి నిర్మించటానికి అనుభవాల సిమెంటును సిద్ధం చేస్తున్నా. వెంకటయ్య కవిత్వం సూటిగా, స్పష్టంగా పాఠకుని మనసు తాకేలా సాగుతుంది. కవిత్వ నిర్మాణమంతా అట్లానే ఉంటుంది. సంస్కృత సమాసాలు కానీ, అర్థ అస్పష్టత కానీ, భావ అస్పష్టత కానీ ఆయన కవిత్వంలో మనకు మచ్చుకు కూడా కనిపించవు. ఆయనే తన కవిత్వాన్ని గురించి ఏమంటాడో చూడండి. కవితా శీర్షిక నువ్వేమన్నా అనుకో. అయితే ఏంటట? నేను పాతకాలం వాణ్ణే. చెడగొట్టడం, చెడిపోవటం నాకిష్టముండదు. అది మనుషులైనా మనస్తత్వాలైనా. ఇదిగో రాస్తే కవిత్వం రాయి, పైత్యం రాయకు. కవిత్వము పైత్యమేనంటావు నువ్వు. అవును, మొగలి పువ్వు సంగతే తెలియనోడివి ఇంతకంటే ఇంకేమంటావు? చూడు, 2 చెకుముకిరాళ్లతో నిప్పును పుట్టించిన వాడి వారసుణ్ణి నేను. ఇన్ని అక్షరాలతో బొబ్బలు పెట్టించలేనా? సెల్ ఫోన్ల వాడకం ఎక్కువైపోయి గుంపు సంస్కృతి చెదిరిపోతున్నది. ప్రేమతో ఆప్యాయంగా 4 కాలాల పాటు నిలిచే అక్షరాలతో ఉత్తరాలు రాయటం కరువైంది. ఈ స్థితిని వర్ణిస్తూ కవి ఇట్లా అంటాడు. కవితా శీర్షిక సెల్లు, ఉత్తరం, ఇక చెల్లా. సెల్లు ఫోను, సరికొత్త మోజుల మొబైల్ ఫోను. ఏ ముహూర్తాన ఈ భూమిపైకొచ్చావో మానవాళి గుండెల్లో సమ్మోహనాస్త్రంలా దూసుకుపోయావు. అదనపు అవయవానివైపోయావు. తోడునంటావు, నీడనంటావు, వెంటనంటే ఉంటానంటావు. నీ రాకతో ప్రపంచం చిన్నదైపోయింది. సెల్లుఫోను కొందరి మెడలో మణిహారంలా తడుగులీనుతావు. మరికొందరి గుండెలపై గులాబీలా శోభిస్తావు. ఇంకొందరి నడుముకో ఖడ్గంలా వరలో ఒదిగిపోతావు. అతివల చేతుల్లో, చేతి సంచుల్లో అల్లిబిల్లిగా అల్లుకుపోతావు. సప్తస్వరాల స్వైరవిహారి, ఇంద్రధనుస్సు 7 రంగుల సొగసరి, చెవిచెంతకు చేరి గుసగుసలు చెబుతావు కొసరి కొసరి. ఒక్కోసారి ఉక్కిరి బిక్కిరి చేసే తీపి కబుర్లు తెస్తావు. అప్పుడప్పుడు గుండె గుభిల్లుమనే మాటల తూటాలు పేలుస్తావు. SMS సందేశంతో సమాచార విప్లవం మోసుకొచ్చావు. ఆటాపాటల ఇల్లు, అందాల సెల్లు, పవర్ లేని పల్లెల్లో నీ టవర్ మొలిపించావు. తీపి జ్ఞాపకాల ఉత్తరాలకు ఉత్తర క్షణాలు తెప్పించావు. పోస్ట్మ్యాన్ పోస్టును పోస్టుగా నీయకు. బడుగు జీవుల నోటికాడి బువ్వ తీసేయకు. స్నేహానికి అవధులుండవు. ఒకే కొమ్మకు పూసిన పువ్వులా ఉంటుందది. పేదరికంలో అది మరింతగా వికసిస్తుంది. అట్లాంటి కవిత ఒకటి చూడండి. కవితా శీర్షిక స్నేహమా వర్ధిల్లు. మనం ఒకే కొమ్మకు పూసిన పువ్వుల్లా స్నేహపు చెట్టుపై వికసించటం నేర్చుకున్నాం. పేదరికపు గాలి విసిరికొట్టినప్పుడు చిరునవ్వుల పరిమళాలు వెదజల్లామే గాని ఆత్మాభిమానాన్ని నేలరాల్చుకోలేదు. బాల్యం నుండే బాధ్యతల బండిని లాగటం అలవాటైనోళ్ళం. అమ్మ కంటి చెమ్మను మనసు చేతితో తుడవటం తప్ప ఏనాడు అదుపు తప్పని వాళ్ళం. కుటుంబపు కోవెలకు ప్రహరీగా నిలవటంలో ఆనందాన్ని ఆకళింపు చేసుకున్నాం. కలం కోసం ముల్లుగర్రను ముద్దాడిన విద్యారంగంలో కలికి తురాయిలం కాగలిగాం. మిత్రమా, నా హృదయం ఎప్పుడు నీ సౌజన్యానికి ఫిదా అయింది. ఇదంతా జన్మ సంస్కారం అని ఎవరైనా అంటారేమో గాని నాకు మాత్రం నీలాంటి స్నేహం దొరకటం అభ్యుదయ ఉద్యమ అక్షయ పురస్కారం. కవి గురువు ఒకటేనంటాడు కవి వెంకటయ్య. ఇద్దరిది అవినాభావ సంబంధం. కుటుంబంతోనూ సమాజంతోనూ ముడివేసుకున్న వారే ఇద్దరు.
చూడండి. కవితా శీర్షిక దీక్షాదక్షులు. అక్షరపు ఆసుపాసులు ఆశాంతం తెలిసిన వాళ్లే గురువులు కవులు. వివరించటం చేతకానివాడు గురువుగా ఎదగలేడు. వర్ణించటం వల్లకానివాడు కవిగా వదగలేడు. జీవితానికి సుగమ్య సోపానాలు నిర్మించటం గురువు గురుతర బాధ్యత. జీవన గమనాన్ని విడమరిచి వ్యాఖ్యానించటం కవుల కనీస కర్తవ్యం. కవి గురువు వేర్వేరు రూపాలైతే కలిగే ఫలితం పరిమితం. ఒకే దేహంలో కవి గురువు కొలువై ఉంటే వనగూరే ప్రయోజనం ఆచంద్ర తారార్కం, విజ్ఞాన సుగంధ పరివ్యాప్తం. ఈ అక్షర దీక్ష గుడిలోనో గృహంలోనో కాదు, బడిలోనే రూపుదిద్దుకోవాలి. మనం ఎంతగానో అభివృద్ధి చెందాం అని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నప్పటికీ మనం ఇప్పటికీ మనువాద యుగంలోనే ఉన్నామంటాడు కవి. చూడండి ఆ కవిత. కవితా శీర్షిక ఎప్పుడు మొలుస్తారో. అక్షరజ్ఞానం లేని నా జాతి మూతికి ఉమ్మి ముద్దల్ని మొలకు చీపుర్లను వేలాడగట్టి వీధికి విధివంచితుడిని చేసింది కులమే. అక్షరమై ఎదుగుతుంటే నా మాటల సడి చొరబడకుండా నా అడుగుల వరవడిని చెరిపేస్తూ అడుగడుగున ఎదను వేధిస్తున్నది కులమే. ఎవడు చెప్పాడు మనువుకు దినం చేశారని? వాడు కులమన్మథుడై కవ్విస్తూనే ఉన్నాడు. పీడితుల కళ్ళల్లో రుద్రులెప్పుడు మొలుస్తారో మరి. అంబేద్కర్ వంటి మేధావిని ఈసడించే కులోన్మాదాన్ని నిరసిస్తూ కవి ఏమంటున్నాడో చూడండి. కవితా శీర్షిక రాజుకుంది. అమానవీయతను కనీసం ప్రశ్నించలేని దుస్థితిలో సామాన్య దళితులు, ఉత్సాహపు ఉచ్చస్థితిలో దళిత నేతలు, జావడీలు పాడుతున్న అధికార రాజకీయాలు. దేశభక్తులారా, విలయ తాండవం చేస్తున్న వివక్ష విశ్వరూపాన్ని అమానవీయ అగ్నిగుండంలో గుడ్లప్పగించి చూడండి. ఇప్పుడు కావలసింది ఉత్సవ విగ్రహమా, ఆత్మగౌరవ చిహ్నమా? ప్రపంచ దేశాలచే కీర్తించబడిన విశ్వమేధావిని పరాభవిస్తున్న కులోన్మాదమా? ప్రతిమను కూల్చగలవేమో గాని చూపుడు వేలుతో గుండెలో మురుస్తున్న అంబేద్కర్ను ఏమీ చేయలేవు, మనిషిగా మారటం తప్ప. మరో కవితలోకి పోదాం. మనిషి అంటే ఎవరు? ఈ ప్రశ్న బహుశా మనిషి పుట్టిన నాడే పుట్టి ఉంటుంది. ఎవరికి తోచిన సమాధానం వాడు చెప్పినా మనిషికి ఉండాల్సిన ప్రత్యేక లక్షణాలు కొన్ని ఉంటాయి. అవి ఏమిటో చూద్దామా? కవితా శీర్షిక ఎవడు మనిషి. ఓ నా దేశమా, ఎన్ని పుణ్యాలు చేస్తేనో మనిషి పుట్టుక అంటివి. అందరి దేహాలు చీమూనెత్తురుల తోలుతిత్తులని ఉపదేశిస్తేవి. చెట్టుకు పుట్టకు, రాయికి రప్పకు, గొడ్డుకు గోదకు దైవత్వం ఆపాదిస్తేవి. మరి సాటివానిలో కులాన్ని పులిమి చూస్తున్నవేమే? మతాన్ని అతి కిరాతకంగా అతికిస్తువేమే? ఆకలికి తాళలేక ప్రసాదం కోసం చేయి చాపిన పసితనానికి అంటరానితనం ఉంటగట్టిన చెట్టుకు కట్టేసి కొట్టిన కులోన్మాదిని పోషిస్తున్నవే. దప్పికకు ఓపలేక పొలాల నీళ్లతో ప్రాణాలు నిలబెట్టుకున్న పాపానికి తోటి ఆడవాళ్లే వీళ్ళు అనే విచక్షణ కూడా విడనాడి అంటరాని వాళ్ళు అనే ముద్ర వేసి బట్టలూడదీసి హింసించిన కుల అహంకారపు స్త్రీలను చూపిస్తూ స్త్రీలు గౌరవించబడిన చోట దేవతలుంటారని కూటనీతి నూరిపోస్తున్నావే. ప్రేమకు పాతరేసేందుకు పరువు హత్యల హంతకులను పోషిస్తున్నావే. పశువుకు పీట వేసి ఉత్కృష్టమైన మనిషిని వధ్యశిలకు బలియిస్తున్నావే. నాకు తెలియక అడుగుతా, తరతరాల అసమ సమాజం వంటగట్టిన దేహపు మాలిన్యానికి బలైన మానవత్వం మూర్తీభవించినవాడా మనిషి? ఎన్ని షాంపులు సబ్బులేసి రుద్దినా
వదలని అంటుదాడ్యపు మందబుద్ధి వాడా మనిషి? ఎవడు మనిషి? మనుషులను కులాలుగా మతాలుగా విడగొట్టే దౌత్యాన్ని కవి తీవ్రంగా దున్మాడుతున్నాడు. ఆ కవిత చూడండి. కవితా శీర్షిక ఇది నా దేశం. దేశమంటే మట్టి కాదు, మనుషులన్నందుకు మనసు పురివిప్పిన మయూరమైంది. దేశమంటే మనుషులు కాదు, దేవతలంటే భక్తిభావం గంగా ప్రవాహమై పరవళ్ళు దొక్కింది. ఇప్పుడు దేశమంటే గోవును చూపిస్తున్నారు. గోవులోనే సకల దేవతలు కొలువై ఉన్నారు అంటున్నారు. గోవులో దేవుణ్ణి వీక్షించే దివ్య జ్ఞానులారా, మీ తోటివానిలో మనిషిని ఎందుకు చూడలేకపోతున్నారు? మానవునిలో మాధవుణ్ణి ఎందుకు దర్శించలేకపోతున్నారు? మీ చూపులకు ఏ గోపురాలు అడ్డుపడుతున్నాయి? మీ కండ్లకు ఏ జెండాల పొరలు కమ్ముకున్నాయి? మీ బుద్ధుల వెనుక ఏ రహస్యపు ఎజెండా ఉందో ఆహారం మీద మీరు ఆంక్షల గన్నేరు పూలు చల్లినప్పుడే తెలిసిపోయింది. గోరక్షక ముఠాలు దేశభక్తులు అన్నప్పుడే మీ మాటల మార్మికతలో మనుధర్మం బుసలుగొట్టింది. ఓ కుహనా దేశభక్తులారా, దేశమంటే మనుషులే. మనుషుల నుదిట కులాల స్టిక్కర్లేసి మతాల గోతాలలో వేసి మీ స్వార్థ ప్రయోజనాల కోసం వాడిపారేయకండి. దేశభక్తి అంటే ప్రేమను పంచటం, పరోపకార జీవనంలో తరించటం. నువ్వు అవునన్నా కాదన్నా ఇది నా దేశం. లౌకిక ప్రజాస్వామ్య పరిమళాలు పంచే సందేశం, స్వేచ్ఛా సమానత్వాల సుమధుర గీతం. ఇది పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్య వారసత్వం. హక్కులు కాలరాస్తే దిక్కులు పిక్కటిల్లటం ఖాయం. వాదానికుండే రూపాలు బహుముఖాలు. ఆటవిక దశ నుండి అంతరిక్ష యుగం దాకా దాని ప్రయాణం అలుపెరగకుండా సాగింది. అసలు పాదమే జీవన వేదమంటాడు కవి. చూడండి, కవితా శీర్షిక పాదం జీవన వేదం. ఏకకణ జీవన్ నుండి బహుముఖ రూపం వైపు బాటలు తీసింది పాదం. ఆటవిక లోకం నుండి నాగరిక యుగంలోనికి చెరగని ముద్రలేసి అంతరిక్ష రహస్యాలు ఛేదించే వ్యోమగామిగా మారి విశ్వాన్ని వశం చేసుకుంది పాదం. బ్రహ్మ విష్ణువుల చేతనే గాక బ్రహ్మాండం చేతనే ముక్కించుకొని హరిహరాదుల పాదమై పురాణ ప్రసిద్ధి పొందింది. వలపాత్యంలో యాచనకొచ్చిన వామనుడై బంగారు కలశంతో నీళ్లు తెచ్చి ప్రక్షాళించిన దానశీలి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కింది పాదం. బాంచందొర అని పిలిపించుకున్న క్రౌర్యమో పాదమే. తరతరాల బానిసత్వపు కోటల్ని పగలదన్నింది పాదమే. రాతిని నాతిని చేసిన, ప్రణయాన్ని పుట్టించిన, ప్రళయాన్ని సృష్టించిన, మంచి చెడుల ద్విగుణాల మేళవింపే దక్షిణ వామపాదాల కొనసాగింపు. మన్నును అన్నం చేసే పనిలో నిమగ్నమైన అరుణారుణ నవశకపు గమననాదమే పాదం. సకల చరాచర జగత్తుకు పాదమే జీవన వేదం. మానవుడు ఎంత ఎదిగినా అతనిని కొలిచే సాధనం కులమైంది. మీది ఏ కులం అని ప్రశ్న పదే పదే ప్రతి నోట ప్రతి చోట మనకు వినిపిస్తుంది. అది మారి తీరాలన్నది కవి అభిమతం. చూడండి, కవితా శీర్షిక ఈ శకం నాది. నువ్వు ఆ ప్రశ్న అడగకుండా ఉంటే ఎంత బాగుండేది. నా పాట సెలయేటి ఊట అన్నావు, మురిసిపోయి మంధర పర్వతమెక్కాను. నా మాట అమృతపు కలశమన్నావు, ఎగిరి గంతేసి చంద్రమండలం మీద గుడారమేశాను. నా కరస్పర్శ
సుమదళాల సుకుమారమన్నావు. ప్రాణవాయువుకే చెమటలు పట్టేలా ఉబ్బి తబ్బిబ్బయ్యాను. అంతలోనే ఉత్సాహాన్ని గుటకేస్తూ మీరేంటని అంటూనే నా భుజం మీద వెతుక్కుంటున్నావు. అర్థంగాక అయోమయాకాశంలో ప్రశ్న మెడకాయను ముడిసిపట్టే ప్రయత్నంలో నేనుంటే, అది కాదు నేనంటున్నది, మీరే ఉట్లు నంగి నంగి సొంగకార్చావు. ఇంత ఎదిగిన నేను నీకు జవాబు చెప్పలేక పాతాళానికి పడిపోతానా? ఈ శకం నాది. నేను త్రివిక్రమ స్వరూప మానవుణ్ణి. ఏదో ఒకరోజు నువ్వు మూర్ఛపోక తప్పదు. భయపడకు, మానవతా తీర్థం నా మది నిండా ఉందిలే. మనలో కొందరు చెట్టు పుట్ట రాయి రప్ప అన్నింటినీ కొలుస్తారు, ముడుపులు చెల్లిస్తారు, సాగి మొక్కుతారు. ఈ నంగి నంగి దొంగ పూజల వైనాన్ని ఎండగడుతున్నాడు ఈ కవి. చూడండి ఆ కవిత. కవితా శీర్షిక ఎవరికి దండం. కోర్కెలు ఏడేరుతాయని కొమ్మకొంగుకో గుడి గుమ్మానికో బండెడు నమ్మికతో కట్టిన ముడుపులు మూడో నాడే ముచ్చులెత్తకపోతే దేవుడే జీవుడై వచ్చాడని ముచ్చటపడిపోతావు. ఆకాశమంత విశ్వాసంతో శిలా విగ్రహానికో చిత్రపటానికో విరూపానికో మనోభావానికో వండి వడ్డించిన పసందైన పదార్థం పారాడే చీమలు ఆరగించిపోతే దైవం పిపీలిక రూపమని నొక్కి వక్కాణిస్తావు. నిలువెత్తు ఆకలి పోరుబెడితే బుక్కెడు బువ్వ కోసం పేగులు చాపిన ఊపిరిని జాలిచూపులను కొట్టి కాటికి పంపటానికి హ్యూమనాయిడ్ రోబో కూడా తెగించదు. ఆ నడిచే రక్త మాంసాలలో వెన్న కోసం కడవకు కన్నవేసిన కన్నయ్యను, దేవుడిచ్చిన అన్నయ్యను దర్శించుకోలేని పాతకుడా, సామాన్యునికి శీల పరీక్షలు చేయందే చిల్లిగవ్వ కూడా బిదల్చని బ్యాంకులు పంట రుణాలు తీర్చలేదని పేదరైతు గుండెల్ని జెండా పాటలతో వేలం వేసే రూల్స్ రుబాబుచూడు. వాటి పొత్తిళ్లలో దాగిన ప్రజాధనాన్ని చౌర్యం చేసి ఇనుప డేగలెక్కి విదేశాల్లో విర్రవీగుతూ విహారం చేసే ఘరానా చోరులు నీ కంటికి ఆనటం లేదా? లేక గుండెకు గుండు సూదులు గుచ్చుకుంటున్నాయా? ఓరే ఊర పిచ్చుకల ఉసురు తీసేటోడా, బక్కబతుకుల మీద నీ ఉక్కుష్టాన్ని బూడిద చేసుకో. బుద్ధిని బుర్రలోకి తెచ్చుకొని తెలుసుకో. తరాల పరపతికి అందినదంతా దోచుకోవటం అవినీతి, పొట్టాపతికి దొంగిలించటం ప్రాణప్రీతి. ఎవరికి పిండం పెట్టాలో ఎవరికి దండం పెట్టాలో తెలుసుకో. కవి అనేక భావనల సమాహారం. అవేమిటో చూడండి. కవితా శీర్షిక భావాల పరితపన. నేను కవిత్వం రాయకమునుపు నా మస్తిష్కపు కుటీరంలోకి భావనలు బహుదూరపు చుట్టంలా అప్పుడప్పుడు వచ్చిపోతుండేవి. తీరా నేను కవనం మొదలేశాక నా కుటుంబ సభ్యుల్లా నా భావనలు నాతో అనుబంధాన్ని పెంచుకున్నాయి. కొన్ని భావనలు మా అమ్మలాగా ప్రేమను పంచేవి, మా నాన్నల హెచ్చరికల చురకలు వేసేవి, మా అక్కల అల్లారు ముద్దుగా పలుకరించేవి, మా తమ్మునిలా ఆప్యాయతను పంచేవి. కొన్ని భావనలు నా అర్ధాంగిలా నా ఉన్నతికై ప్రోత్సాహాన్నిచ్చేవి, నా మురిపాల పాపాయిలా తీయని ముద్దులు కురిపించేవి. నాకిప్పుడు తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు లేరు. అందుకే నాలో పాత భావాల వాసనలు పోలేదు. కానీ అనుభవాల తైలవర్ణ చిత్రపటాలై మది గదిలో వేలాడుతున్నాయి. కొన్ని భావనలు మంచి మిత్రునిలా స్నేహ సుగంధాలు వెదజల్లుతూ నా కళానికి ప్రాణమై, నా గళానికి నాదమై అరమరికలు లేని సమాజం కోసం నిరంతరం పరితపిస్తున్నాయి.
సమ్మక్క సారలక్కలు, పగిడిద్దరాజు, జంపన్నలు వనదేవతలే కాదు మన దేవతలు అంటాడు కవి. ఎందుకు చూడండి. కవితా శీర్షిక అరుణారుణ కుంకుమలు. తలవంచని గిరులు, త్యాగానికి ఉగ్గుపోసే తరులు, బీళ్లకు నోళ్ళిచ్చే జరులు, నక్కలకు చుక్కలు చూపించే శివంగులు, ఎప్పటికప్పుడు జాగరూకతతో ఒంటికంటితో నిద్రించే ఎలుగుబంటులు, అప్రమత్త సెంట్రీల పులుగు పుట్రలు, చింతకు నిశ్చింతకు మధ్య పగలు రాత్రులైన అడివమ్మ ఒడిలో తమ జోలికొస్తే ముళ్ళ బరిసలిసిరే కంప కాపలాదారుల సాక్షిగా పోరాటానికి పర్యాయపదమైన తెలంగాణలో కొండల కొమ్మల కొంగుల నుండి తిండి పిండుకునే నేర్పరులే ఆ అడవి బిడ్డలు. హద్దుమీరే పెద్దరికపు గద్దలకు బుద్ధి చెబుతూ తమ గుంపుకు ముంపు రాకుండా నిష్కల్మష పాలనకు అక్షరాలు దిద్దిన ఆత్మగౌరవ యుద్ధవీరుడు పగిడిద్దరాజు పాదాలు ముద్దాడిన నేల ఇది. గరిక పూసలను కరకు విల్లమ్ములుగా మార్చగల గురిగల విలుగాడు జంపన్న పారించిన నెత్తుటివాగు అది. కరువు కాటకాల పీడిత రేలపూల కన్నీటిని తన ఒంటికి పన్నీటిగా మార్చుకోజూసిన కాకతి ప్రతాపరుద్ర రౌద్రాన్ని కరిగించి పన్నుపోటును ఎదిరించి వెన్నుపోటుకు బలై భక్తిశక్తుల పొద్దుపొడుపులుగా నుదుటన దిద్దబడుతున్న అరుణారుణ కుంకుమలే సమ్మక్క సారక్కలు. వాళ్ళు విశ్వాసానికి వేగుచుక్కలుగా, పీడిత జన ప్రతీకలుగా, స్వయం సిద్ధలుగా వేయాలి ఆధిపత్య భావాలకు పాతర, అలరారాలి ఆ మేడారం విశ్వజన జాతర. తల్లి కష్టజీవి, బతుకు పోరాట యోధురాలు. అంతేనా? ఆ రూపం చూడండి. కవితా శీర్షిక పేగుబంధాల చిరబందీ. మా అమ్మ బతుకు పోరాట యోధురాలు, మెతుకు కోసం పిశాచి పేదరికంతో కలబడి గెలిచి నిలిచిన ధీరురాలు, అతుకుల ముతక కోకను కట్టుకొని కాలాల శూలాలను తట్టుకొన్న పేగుబంధాల చిరబందీ. మా అమ్మ ఉడకేసిన గోగాకు పచ్చడి సద్దిని బయట కొంగున మూటగట్టుకొని వడ్ల కల్లాలలో పొద్దు పొడుపును లేపి చెరిగి విరిగిన పాతచేటయ్యేది. ఊడ్చి అరిగిన పొట్టి చీపురయ్యేది. తాలుగింజల్లో మేలుగింజల కోసం రాసుల కొద్దీ బూగర తూర్పారబట్టి అడ్డెడు మట్టిపెడ్డల్లో దాగిన వడ్ల గింజల్ని పొద్దంతా గుడ్డతో అద్ది సోలుడి గింజల్ని చేటలేసుకొని ఇల్లు చేరేది. చీకటేల వాకిటి నేలగుంటలో గూడలిరగ దంచి మా ఆకలిడొక్కలకు ఉడుకుడుకు జావనింపనిదే నిద్రపోదు, మమ్ము నిద్రపోనీయదు. మా అమ్మ మా నాన్నలో సగం, మాకు సర్వస్వం. పాటా చెమటల స్వర వారసత్వాన్ని మాకు వరంగా ఇచ్చిన జానపద గీతాల జ్ఞానపథం. మా అమ్మ సహన శ్రమాగుణాలు మా గుండెల్లో కలకాలం నిలుచుండి మమ్ము ప్రకాశింపజేసే మంచి ముత్యాలు. కుల వివక్షతలను, అస్పృశ్యతను రూపం ఆపేందుకు అంబేద్కరులై, కవి జాషువాలై బడబాగ్నులు చిమ్మాలంటాడు కవి. మరో రోహిత్ వేముల బలిపీఠమెక్కకుండా ఎగుడు దిగుడు అసమ సమాజాన్ని సరిచేయాలంటాడు. చూడండి ఆ కవితా శీర్షిక ఓ నా సహన సముద్రాల్లారా. నువ్వు ధనికుడివో సైనికుడివో అయితే ఏంటి, నువ్వు కథకుడివో పథికుడవో జానేదేవ్, నువ్వు కవివో గాయకుడివో ఖయాల్ నహి, నువ్వు నాయకుడివో కార్యకర్తవో ఐ నెవర్ యాక్సెప్ట్, నువ్వు జ్ఞానివో మౌనివో మనిషివో మానవత్వానివో ఏదైనా గానే ఐ డోంట్ కేర్ అంటూ నువ్వు దళితుడవని మనిషి కులనాగు విష కాటేస్తుంటే, ఓ నా అంబేద్కర్ దిద్దిన అక్షరాల్లారా, ఓ నా
కవి జాషువా విశ్వనరులారా, ఓ నా దళిత సహన సముద్రాల్లారా, అవమానపు బడబాగ్నుల్ని ఎన్నాళ్లు భరిస్తారు? ఆవేదనల అలల్ని కూడదీసుకొని వెలివేతల చెలియలి కట్టలు దద్దరిల్లేలా సమూహ సునామీలై ఉప్పొంగుదాం. మరో రోహిత్ బలిపీఠమెక్కకుండా ఎగుడు దిగుడు కులదిబ్బల్ని ఊడ్చేద్దాం. చివరిగా మరో కవిత. కవితా శీర్షిక కవిత్వం సహజ ఇంధనం. కవిత్వం కేవలం మాటల సందోహం కాదు, మనసు నుంచి మనసుకు ప్రవహించే రసగంగా ప్రవాహం. కవిత్వం చదువుకున్న మెదళ్ల ఛందోదర్పణం కాదు, చెమట చుక్కల సేదదీర్చే జానపద శీత పవనం. కవిత్వం ఊహాపోహల పోహళింపు కాదు, నిజ జీవిత రథాన్ని నడిపించే సహజ ఇంధనం. ఇట్లా కులమతాల అసమ సమాజ లోతుపాతుల్ని దుర్మాడుతూ అభ్యుదయ పథాన మరింత పదునైన కవిత్వం కన్నెగంటి వెంకటయ్య మనకు అందిస్తాడని ఆకాంక్షించుదాం. స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ఈనాటి ప్రగతిశీల భావ వీచిక. మా ఈ కార్యక్రమాలను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, చందాదారులుగా చేరండి, చేర్పించండి. ప్రజాతంత్ర భావజాల వ్యాప్తికి మీ తోడ్పాటును అందించండి. మీ జీవనాడి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడి 93లో ప్రముఖ కథకుడు బివిఎన్ స్వామి కథలను పరిచయం చేయబోతున్నాం. అంతవరకు సెలవు.